మా ఇంట్లో అయితే పెళ్లి రోజైనా పుట్టినరోజైనా ఖచ్చితంగా గులాబ్ జామ్ చేయాలి. అలానే ప్రతి ఇంట్లో కూడా ఒక కామన్ స్వీట్ ఉంటుంది కదా, అదేంటో చెప్పేయండి. నేనైతే మరీ ఎక్కువగా పంచదార వేయకుండా కాస్త డ్రైగానే చేస్తాను. 200 గ్రాముల గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను. అందులో మిల్క్ పౌడర్ వేస్తే బాగుంటుంది. నీళ్లు వేసి సాఫ్ట్ గా కలిపి మూత పెట్టి 15 నిమిషాలు నానబెట్టాలి. పాకం కోసం పంచదార నీళ్లు సమానంగా తీసుకొని యాలకులు కూడా వేసి పంచదారని కరగనివ్వాలి. కరిగాక లో ఫ్లేమ్ మీద 10 నిమిషాలు మరిగించాలి. ఈ లోపు పిండి కూడా నానుతుంది. ఇప్పుడు ఇంట్లో ఏదైనా టేబుల్ స్పూన్ ఉంటే తీసుకొని ముద్దని తీసుకొని గట్టిగా నొక్కుతూ ఉండ చుట్టండి, పగుళ్ళు రావు. ఈ టేబుల్ స్పూన్ ఎందుకంటే అన్ని ఒకే సైజులో వస్తాయి. ఇలా అన్నిటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలకి పాకం కూడా మరిగిపోతుంది. స్టవ్ ఆపేయాలి. గులాబ్ జాముల్ని బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేయాలి. నూనె వేడిగా లేకపోతే పగుళ్ళు వస్తాయి. అందుకని వేసినప్పుడే వేడి నూనెలో వేయండి. వేయించినప్పుడు లో ఫ్లేమ్ మీద బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. తర్వాత వేడి పాకంలో వేసేసి ఒక 2 గంటలు ఉంచితే గులాబ్ జాములు పాకాన్ని బాగా పీల్చుకుంటాయి.